హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ టిప్స్కి స్వాగతం. సో ఇవాళ గ్రామర్ టిప్స్లో ఆర్టికల్స్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ చూడడానికి మనం ట్రై చేద్దాం. రెడీయా మరి? ఓకే, చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ని కేటగరైజ్ చేసి వాటి రూల్స్తో పాటు మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో చివరిలో మంచి టిప్స్ ఇస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకి రెండు రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఏ యాన్, వీటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం కదా, ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం. అలాగే ఒకటి ఉంది, దీన్ని ఏమో డెఫినిట్ ఆర్టికల్ అంటాం. దీన్ని డెఫినిట్ ఆర్టికల్ అంటాం. ది అని దా అని ప్రొనౌన్స్ చేస్తాం దానిని. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే డెఫినిట్ ఆర్టికల్ గురించి చూద్దాం. ఎండింగ్లో ఇండెఫినిట్ ఆర్టికల్ ఎలా ఉంటాయి అనేటువంటి చూద్దాం. నేను రూల్స్ని పూర్తిగా చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆ యొక్క బిట్స్కి సంబంధించినటువంటి వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? అండ్ దాని గ్రామర్ టిప్స్కి సంబంధించినటువంటి విషయాలు ఫైనల్ మినిట్ ప్రిపరేషన్కి బాగా పనిచేస్తాయి. డీటెయిల్ వీడియోస్ కావాల్సితే కనుక ఛానల్లో ఉన్నాయి, దానిలో మీరు చెక్ చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయొద్దు, దీని సంగతి మనం చూద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం డెఫినెట్ ఆర్టికల్ గురించి. ఆర్డినల్ నంబర్స్ ఎప్పుడు వచ్చినా కానీ వాటికి ముందున్నటువంటి డాష్లో ఓకే డెఫినెట్ ఆర్టికల్ రాయాలంటే టీహెచ్ఈని రాయాలన్నమాట. ఏంటవి? ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్, ఇలాంటివన్నీ కూడా. రైట్, సో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చింది అంటే ఇది ఆర్డినల్ నెంబర్ కాబట్టి ఇక్కడ దా రాయాలి. సెకండ్ ఆర్డినల్ నెంబర్, ఇక్కడ కూడా దా రాయాలి. మళ్ళీ ఫస్ట్ ఆర్డినల్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా దాని రాయాలి మనం. రైట్, రూల్ నెంబర్ 2 చూద్దాం. రెండో రూల్ ఏంటంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియస్ టెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్, మత సంబంధమైన పుస్తకాల పేర్ల ముందు కానీ లేదంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ అంటే ఆ యొక్క భావనలకు ముందు కానీ మనం ఉపయోగించాల్సినటువంటిది డెఫినెట్ ఆర్టికల్. కాబట్టి ట్రినిటీ, కాబట్టి ఇది ఒక క్రిస్టియన్ కాన్సెప్ట్ ఇది కాబట్టి దా పెడతాం. అలాగే గీత అంటే భగవద్గీత కాబట్టి ఇక్కడ దీని గురించి కూడా మనం దా పెడతాం అనమాట. రైట్, నెక్స్ట్ బిఫోర్ ద థింగ్స్ దట్ ఆర్ నోన్ టు ద లిసనర్ అండ్ స్పీకర్, మాట్లాడేటువంటి వాళ్ళకి వినే వాళ్ళకి కూడా ఆ యొక్క విషయం గురించి తెలుసు అంటే దాని ముందున్న డాష్లో కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ని రాస్తాం. రైట్, చూద్దాం. సో ద పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది యాక్సిడెంట్, ఇక్కడ ద అనేటువంటిది రాస్తాం. సో ద పోలీస్ ప్లోరల్ సెన్స్లో ఉపయోగిస్తాం. అదేవిధంగా ఎవరికి? పోలీస్కి తెలుసు, మాట్లాడే వాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. అండ్ దెన్ నెక్స్ట్ మమ్మీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఆ కిచెన్ ఎవరితో అయితే మాట్లాడతాం వాళ్ళకి తెలుసు, మనకి కూడా తెలుసు దాని గురించి, ద కిచెన్. అండ్ దెన్ హియర్ ఈజ్ ద పెన్ యూ లాస్ట్ ఎస్టర్డే. నిన్న పోయిన పెన్ అంటే నిన్న తెలుసు దాని గురించి, చెప్పేవాడికి అడిగేవాడికి ఇద్దరికి తెలుసు కాబట్టి అక్కడ కూడా దా పెడతాం. డూ యూ నో వేర్ ఐ లెఫ్ట్ ద బుక్. ద బుక్ తెలుసు, ఎనీ బుక్ కాదు, అక్కడ ద బుక్. ఏ పుస్తకం అయితే నేను అక్కడ మర్చిపోయినా అది మాట్లాడే వాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ దా పెడతాం. అండ్ దెన్ ది ఏపీ గవర్నమెంట్, ఎప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ తెలిసినటువంటిదే కాబట్టి దీని ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ రాస్తాం. దే హెల్డ్ ద మీటింగ్. ఓకే, నాకు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ గురించి తెలుసు కనుకనే మనం దా మీటింగ్ అనేటువంటి సెన్స్లో దీన్ని ఉపయోగిస్తాం. ఈ బిట్లు గుర్తుపెట్టుకోండి, కేటగరైజ్ చేశాను. వీలుంటే పీడిఎఫ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను వీలుంటే. ఓకే, సో యూ కెన్ యాక్సెస్ టు ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ రూల్ కూడా చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ టు రిప్రజెంట్ ద పీపుల్ హూ స్పీక్ దట్ లాంగ్వేజ్, అంటే ఏదైనా ఒక భాషని ఆ భాష మాట్లాడేటువంటి ప్రజలు అనే సందర్భంలో ఉపయోగిస్తే ఓకే దాని ముందు ఖచ్చితంగా మనం డెఫినెట్ ఆర్టికల్ని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూస్ ఇంగ్లీష్ టు ఫైట్. ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ప్రజలు అనే సెన్స్లో ఫైట్ ది ఇంగ్లీష్, ఫైట్ ది ఇంగ్లీష్. అండ్ దెన్ నెక్స్ట్ సో జాపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, జాపనీస్ పీపుల్ కాబట్టి అక్కడ ద జాపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాలు ఎప్పుడు వచ్చినా దాని ముందున్న డాష్లో ఖచ్చితంగా దా రాయాలి. ఓకేనా? అండ్ దెన్ దట్ మీన్స్ డెఫినెట్ ఆర్టికల్ రాయాలి. ఫ్లూట్ అలాగే తబలా. సో తబలా ముందు చూడండి ఏముంది? దా ఇచ్చారు. సో ఇక్కడ కూడా ద ఫ్లూట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విచ్ హ్యాస్ యునైటెడ్ అండ్ రిపబ్లిక్ ఇన్ దెమ్, అంటే రిపబ్లిక్ అనేటువంటి పేరు కానీ యునైటెడ్ అనేటువంటి పేరు కానీ ఉంటే కనుక ఆ యొక్క దేశాల పేరు ముందున్నటువంటి డాష్లో కూడా
దా పెట్టాలి, అంటే డెఫినెట్ ఆర్టికల్ని రాయాలి. చూడండి, యుఎస్, యునైటెడ్ స్టేట్స్, కాబట్టి ఇక్కడ ద యుఎస్. అండ్ దెన్ ది ఎయిర్ ప్లేన్ బిలాంగ్స్ టు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. రిపబ్లిక్ అనే పదం ఉంది కాబట్టి ఇక్కడ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటువంటిది మనం పెడతామన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం, బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఈఎస్టీతో క్లోజ్ అయ్యేవి. సో మోస్ట్ అనేటువంటి పదం, వీటిని సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. కాబట్టి ఇక్కడ కశ్మీర్ ఆర్ బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. ఓకేనా? గుడ్ పాజిటివ్, బెటర్ కంపారిటివ్, బెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్. కాబట్టి సూపర్లేటివ్ ముందు కాబట్టి ఇక్కడ దా పెడతాం. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ బెస్ట్, అది కూడా సూపర్లేటివ్ది. సో దీంట్లో రెండుకు సంబంధించినటువంటి బెస్ట్, బెస్ట్ ఎప్పుడు వచ్చినా దాని ముందు దా పెట్టండి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మనం చూద్దాం, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్. దిక్కులు మూలలో ఉంటాయి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, ఈ యొక్క దిక్కుల పేర్ల ముందు, మూలాల పేర్ల ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ని రాస్తామన్నమాట. సో త్రిపుర ఈజ్ ఇన్ నార్త్ ఈస్ట్, సో ద నార్త్ ఈస్ట్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, రివర్స్, వ్యాలీస్, డెజర్ట్స్ అండ్ ఐలాండ్స్. ఏంటి? పర్వత శ్రేణులు, నదులు, లోయల పేర్లు, ఎడారుల పేర్లు, ద్వీపాలు. ఓకేనా? సో ఈ యొక్క ఐలాండ్స్, మౌంటైన్ రేంజెస్, రివర్స్, వ్యాలీస్, డెజర్ట్స్ అండ్ ఐలాండ్స్, వీటి పేర్లు వచ్చినప్పుడు వాటి ముందున్నటువంటి డాష్లో డెఫినెట్ ఆర్టికల్ని రాయాలి. కాబట్టి హిమాలయాస్, మౌంటైన్ రేంజెస్, ద హిమాలయాస్. రిషి వ్యాలీ, లోయ, కాబట్టి ద రిషి వ్యాలీ. అండ్ దెన్ థార్ డెజర్ట్, నేమ్ ఆఫ్ ద డెజర్ట్, కాబట్టి ద థార్ డెజర్ట్. మాల్దీవ్స్, ఇవి కూడా ద్వీపాలు, కాబట్టి ఓకే సన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రూల్. నెక్స్ట్, బిఫోర్ ది ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ దేర్ ప్రైమరీ పర్పస్. అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజ్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రైమరీ పర్పస్ ఏంటి? హాస్పిటల్కి ట్రీట్మెంట్కి, కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, అలాగే పోలీస్ స్టేషన్ అంటే పనిష్మెంట్ ఇవ్వడానికో లేకపోతే సంథింగ్ శాంతి భద్రతలకి సంబంధించి. కానీ ప్రైమరీ పర్పస్లో ఉపయోగించకపోతే కనుక దాని ముందున్నటువంటి డాష్లో డెఫినెట్ ఆర్టికల్ని పెడతాం. మై ఫాదర్ కేమ్ టు కాలేజ్ టు ఎంక్వైర్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. నువ్వు కాలేజ్కి వెళ్తే అది ప్రైమరీ పర్పసే, కానీ నాన్నగారు కాలేజ్కి వెళ్తే నువ్వు నీ యొక్క ప్రదర్శనని, అంటే ఎలా చదువుతున్నావు అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం వెళ్తారు కనుక అది ప్రైమరీ పర్పస్ కాదు. కాబట్టి దాని ముందున్నటువంటి డాష్లో మనం డెఫినెట్ ఆర్టికల్ని రాయాలి. ఓకే, నెక్స్ట్, బిఫోర్ ద పర్సన్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ కంపేర్డ్ ఫర్ దేర్ రియల్ గ్రేట్నెస్. నిజమైనటువంటి గొప్పతనం గురించి పోల్చి చెప్పినప్పుడు ఎవరితో అయితే పోలుస్తున్నామో ఆ పోల్చేటువంటి వ్యక్తికి ముందు డెఫినెట్ ఆర్టికల్ని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు ఉంది, ఇది ఇటాలియన్ అనేటువంటి భాషతో పోల్చబడుతుంది. అంటే ఇటాలియన్ ఎంత గొప్ప భాష అని. కాబట్టి దేంతో పోల్చుతున్నామని? ఇటాలియన్తో. కాబట్టి దాని ముందు మనం ది పెడతాం. ఓకేనా అండి? అందుకని ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. అండ్ దెన్ నెక్స్ట్, సో బిఫోర్ ద నౌన్స్ దట్ రిప్రజెంట్స్ కాదు, బిఫోర్ ద నౌన్స్ దట్ రిప్రజెంట్ పర్టిక్యులారిటీ. ఒక ఖచ్చితత్వాన్ని, ఒక పర్టికులర్గా చెప్తున్నటువంటి దాన్ని సంబంధించినటువంటి నౌన్స్ ఏమైనా ఉంటే వాటి ముందున్న డాష్లో కూడా మనం టీహెచ్ఈనే యూజ్ చేస్తాం, అంటే డెఫినెట్ ఆర్టికల్నే యూజ్ చేస్తాం. బెంగాల్ టైగర్, పర్టికులర్ స్పీషీస్. సో ద లేడీ స్టాండింగ్, పర్టికులర్గా చూపిస్తున్నాం. ద డిన్నర్, సాధారణంగా మనం డిన్నర్ నేమ్స్ ఆఫ్ ద మీల్స్ ముందు ఏ ఆర్టికల్ని ఉపయోగించమో, కానీ ఇక్కడ ఆనంద్ విహార్ అనేటువంటి ప్లేస్లో తీసుకున్న పర్టికులారిటీ చూపించారు కాబట్టి ఇక్కడ ద డిన్నర్ అంటాం. అండ్ దెన్ నెక్స్ట్, దిస్ ఈజ్ ద బెటర్, పోల్చి చెప్తున్నాం రెండిట్లో ఏది బెటర్, ఒకటే, ఆ రెండిట్లో ఒకదాన్ని పర్టికులర్గా చూపిస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ద బెటర్ అంటాం. అలాగే ఇక్కడ చూడండి, రిలేటివిటీ. సో ఇక్కడ రెండు ఇలా వస్తాయి. సో ఈ విధంగా రెండు పోల్చి చెప్పినప్పుడు, రిలేటివిటీ చెప్పినప్పుడు దాని ముందున్నటువంటి డాష్లో కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే ఇంకా చివరికి వచ్చేసరికి డెఫినెట్ ఆర్టికల్ ఉందా లేదా చూసేసుకుంటాము. డెఫినెట్ ఆర్టికల్ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఇండెఫినెట్కి వచ్చేస్తాం. ఏంటవి? యూజ్ ఏ బిఫోర్ ద వర్డ్ దట్ స్టార్ట్స్ విత్ అ కాన్సనెంట్ సౌండ్. పదాన్ని చదివినప్పుడు, డాష్కి తర్వాత వచ్చినటువంటి పదాన్ని చదివినప్పుడు ఉచ్చారణలో మొదటి శబ్దం, ప్రొనౌన్సియేషన్లో మొదటి శబ్దం ఒకవేళ కాన్సనెంట్ సౌండ్ అయితే దాని ముందున్నటువంటి డాష్లో మనం ఏని యూజ్ చేస్తాము. అలా కాకపోతే కనుక వవెల్ సౌండ్ అయితే కనుక యాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 1000. సో ఓకే, సో ఇది సింబల్,
అండ్ దెన్ యూ క్యాన్ కాబట్టి ఇక్కడ ఏ పెడతాం. స్మాల్, ఓకే, కాబట్టి ఇక్కడ ఏ పెడతాం. లీటర్, ల, కాబట్టి ఇక్కడ ఏ పెడతాం. అలాగే కాళిదాస, ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే వాడికి వాడే ఫీల్ అయిపోతే గొప్పోడి కింద ఏ పెడతాము, నిజంగా గొప్పోడైతే కనుక దా పెడతాం. ఇక్కడ మాత్రం ఇతనే ఫీల్ అయిపోతున్నాడు కాబట్టి ఏ తీసుకొచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇంకా యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పాను వబల్ సౌండ్స్కి ముందు. ఐఏఎస్ ఆఫీసర్, యాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంట్రెస్టింగ్, యాన్ ఇంట్రెస్టింగ్. అలాగే అన్టైడీ గర్ల్ అని కూడా అడుగుతున్నాడు, ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్టైడీ గర్ల్. ఇక్కడ కూడా యాన్ అన్టైడీ గర్ల్. సో దిస్ ఈజ్ ఆల్. అండ్ దెన్ కొన్ని సందర్భాల్లో మనం ఆర్టికల్ని కూడా యూజ్ చేయము, ఇవి అడగట్లేదు, అయినా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మనం చూసుకోవాలి. సో నేమ్స్ ఆఫ్ ద మీల్స్ ముందు నో ఆర్టికల్ అని రాయాలి ఒకవేళ అడిగితే కనుక. అలాగే జనరల్ సెన్స్లో ఈ విధంగా ఇక్కడ కూడా నో ఆర్టికలే. దేవుడికి మనిషికి మధ్య ఎవరు అక్కర్లేదు అన్నట్టు. అండ్ దెన్ నో ఆర్టికల్. సో జబ్బుల పేర్ల ముందు కూడా నో ఆర్టికల్, కాబట్టి ఇక్కడ ఎయిట్స్కి ముందు కూడా నో ఆర్టికల్. జనరల్ సెన్స్లో చెప్పినప్పుడు సో ది యాపిల్స్ అనము, ఇక్కడ కూడా నో ఆర్టికల్, నో ఆర్టికల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టిప్స్ ఫర్ ఆర్టికల్స్. అండ్ దెన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ప్రిపేర్ అవ్వండి. IPE 2025కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.